వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. మనకు రీసెంట్గా నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్ట్ మనకు ఎలా ఉపయోగపడుతుంది, ప్లస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి చూస్తే మనకు డైరెక్ట్గా ఈ రిపోర్ట్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, లేదంటే మనం మెయిన్స్ పరంగా చూస్తే కూడా మనం ఈ రిపోర్ట్ని యూస్ చేసుకొని కూడా మనం ఆన్సర్స్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకసారి ఈ రిపోర్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ టైం రిలీజ్ చేసింది నీతి ఆయోగ్ ఇలాంటి రిపోర్టు. బట్ అఫ్కోర్స్ ఇంతకుముందు ఈ ఫిజికల్ హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ రిలీజ్ చేయడం అంటే ఆర్థికమైన ఏదైతే కారణాలు ఉంటాయో దానికి సంబంధించిన వాటి గురించి రిపోర్ట్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు రిలీజ్ చేసిన రిపోర్ట్ అనేది కొంచెం డిఫరెంట్. ఏ విధంగా డిఫరెంట్ అంటే ఈ రిపోర్టులో తీసుకున్న పారామీటర్స్ ఏంటి, ఓకే, ప్లస్ ఎలాంటి వాటిని మెజర్ చేశారు, ఆ స్టేట్స్ యొక్క ఫిజికల్ హెల్త్ని మెజర్ చేయడానికి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే అన్ని స్టేట్స్ని ముఖ్యంగా మనకు ఏదైతే జిఎస్డిపి పరంగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పరంగా మనకు టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 18 రాష్ట్రాలని వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ 18 రాష్ట్రాలను తీసుకొని వీటిని ఒక 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఈ 4 కేటగిరీస్ ఏంటి అంటే మనకు అచీవర్ అని ఒకటి, ప్లస్ ఫ్రంట్ రన్నర్స్ అని ఒకటి, తర్వాత పర్ఫార్మర్స్ అని ఒకటి, తర్వాత 4th వన్ ఆస్పిరేషన్ అని ఒకటి. సో ఈ విధంగా మనకు 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి మెజర్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కేటగిరీస్లో జాయిన్ చేయడానికి ఏవేవి మెజర్ చేస్తున్నారు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు మెజర్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మనకు మెయిన్ జిఎస్డిబి డెబ్ట్ రేషియో ఎలా ఉంది. మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసాం దీని గురించి. సో మనం ఓవరాల్గా జీడిపి డెబ్ట్ రేషియో డిస్కస్ చేసాము కంట్రీది. సో ఇక్కడ స్టేట్స్ మాత్రమే చూస్తుంది కాబట్టి నీతి ఆయోగ్ జిఎస్డిపి డెబ్ట్ రేషియో ఎలా ఉంది, తర్వాత డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, తర్వాత రెవెన్యూ ఇన్కమ్ ఎలా ఉంది. సో ఇలాంటి వాటన్నిటిని పారామీటర్స్గా తీసుకొని మనకేం చేసింది అంటే నీతి ఆయోగ్ ఈ 18 స్టేట్స్ని మనకు 4 కేటగిరీస్గా డివైడ్ చేసింది. సో ఇక్కడ ఈ నీతి ఆయోగ్ పారామీటర్స్ అన్ని తీసుకోవడానికి సోర్స్ ఏంటి అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు తీసుకున్న సోర్స్ ఏంటి అని అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్స్ని వీళ్ళు ఒక సోర్స్గా తీసుకొని వాటి నుంచి ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇక్కడ వీళ్ళు తీసుకున్న పారామీటర్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పారామీటర్స్ మీద మెజర్ చేశారు, తర్వాత మనకు ఈ పారామీటర్స్ మనం డైరెక్ట్ అడగొచ్చు, అడగకపోవచ్చు, ప్లస్ మనకి ఇండైరెక్ట్గా కూడా ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మెజర్ చేస్తున్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే వీటి మీద మనం సపరేట్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. డెప్ట్ టు జీడిపి రేషియో మీద ఒక వీడియో చేసాం, ఫిజికల్ డెఫిసిట్ మీద ఒక వీడియో చేసాం. సో వీటన్నిటి కూడా మనం బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక స్టేట్ లేదా ఒక కంట్రీస్ ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయొచ్చు అని కూడా మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏం చేసిందంటే నీతి ఆయోగ్ ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో వీటిని మెజర్ చేసి స్టేట్స్ అన్నిటికి కూడా ర్యాంకింగ్స్ ఇచ్చింది. సో ఈ ర్యాంకింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ముఖ్యంగా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిస్సా, ప్లస్ జార్ఖండ్, ప్లస్ గోవా, ప్లస్ ఛత్తీస్గఢ్, ఇవన్నీ ఏంటి అంటే మినరల్ రిచ్ స్టేట్స్. ఈ స్టేట్స్లో డెబ్ట్ టు జీడిపి రేషియో ఒకసారి చూసినాం, ఫిజికల్ డెఫిసిట్ చూసినాం, తర్వాత డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే వాటి ఫిజికల్ హెల్త్ అనేది మిగతా డెవలప్డ్ స్టేట్స్ కంటే కూడా మనం కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టేట్స్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానివ్వండి, సర్వీస్ సెక్టర్లో కానివ్వండి చాలా డెవలప్డ్ స్టేట్స్గా మనం చూస్తూ ఉన్నాం. సో వీటిని బట్టి చూస్తే ఈ స్టేట్స్ ఈ ఫిజికల్ హెల్త్ అనేది చాలా బాగుంది. ఇంకొకటి కొన్ని స్టేట్స్ ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్ అని చెప్పుకుంటున్న స్టేట్స్, కొన్ని సదర్న్ స్టేట్స్ కూడా మనకు సదర్న్ ఇండియన్ స్టేట్స్ కూడా చాలా పూర్ ర్యాంకింగ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 17, తెలంగాణ ర్యాంక్ చూస్తే 8. ఓకే, సో ఈ ర్యాంకింగ్స్ చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే వీటి ఫిజికల్ హెల్త్ అనేది బాగాలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డెప్ట్ ఎక్కువగా ఉండడం, తర్వాత డెవలప్మెంటల్ ఎక్స్పెండిచరు తక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ రీజన్స్గా కనబడుతున్నాయి. సో దీన్ని బట్టి మనం చూస్తే ఏమర్థం అవుతుందంటే స్టేట్కి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది, ఎలాంటి వాటి మీద ఖర్చు పెడుతుంది, ప్లస్ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా, సో ప్లస్ డెప్ట్ కూడా ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది. సో ఇవన్నీ కూడా స్టేట్ ఫిజికల్ హెల్త్ని డిసైడ్ చేస్తాయి. ఈ ఫిజికల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్టేట్కి. ఎందుకు అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తుందా లేదా,
తర్వాత గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఒకసారి మనం ప్రీవియస్ బడ్జెట్స్ అబ్జర్వ్ చేస్తే, స్టేట్ బడ్జెట్స్ కానివ్వండి లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 10%, మోర్ దాన్ 15%, కొన్ని స్టేట్లో మోర్ దాన్ 20% కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వెళ్ళిపోతుంది. మనకు రీసెంట్గా తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనకు అనౌన్స్ చేశారు. ఏం చేశారు అని అంటే దాదాపు ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు మేము ఇంట్రెస్ట్ పేమెంట్సే చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీన్ని ఫ్రీక్వెంట్గా అనౌన్స్ చేస్తూ ఉంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్కి చాలా ఎక్కువ పోతుంది అని చెప్పేసి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే ఒక ఫిజికల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్కి. సో ఇవి ఎలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాయి, ఉచితాలా లేకపోతే వాటి వల్ల ఏమైనా బెనిఫిట్స్ క్రియేట్ అవుతున్నాయా, సో అంటే మన ఎకనమీ లాంగ్వేజ్లో చెప్పాలంటే అవి డెవలప్మెంటల్ ఎక్స్పెండిచరా నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ వల్ల మరి వచ్చే లాభం ఏంటి, ఇది కూడా మనకు అవసరమే. ఇలా రిపోర్ట్ చేయడం రిలీజ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి, ఇలా ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అని కూడా మనకు అనిపించవచ్చు. ఇవేమి పొలిటికల్ క్రిటిసైజ్ చేసుకోవడానికో దీనికి సంబంధించో కాదు, ఇక్కడ ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రిపోర్టు 2022-23కు సంబంధించిన ఫినాన్షియల్ బడ్జెట్ని తీసుకొని మనకు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు 2022-23 తర్వాత ఇంకొచ్చే మనకు రిపోర్ట్స్ అన్నీ కూడా మనం 2022-23తో కంపేర్ చేసుకోవచ్చు, అంతకు ముందు వాటితో కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదొకటి జరుగుతుంది. అంటే ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, తర్వాత మన నైబరింగ్ స్టేట్ ఎలా ఉంది, మన స్టేట్ ఎలా ఉంది, సో డెవలప్డ్ స్టేట్స్ ఎలా ఉంటున్నాయి, డెవలపింగ్ స్టేట్స్ ఎలా ఉంటున్నాయి. ఓకే, సో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ స్టేట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటివన్నిటిని కూడా మనం మెజర్ చేయొచ్చు. ప్లస్ కంపేర్ చేయొచ్చు, ఒక స్టేట్ని కంపేర్ చేయొచ్చు. తర్వాత కాంపిటీషన్ క్రియేట్ చేయొచ్చు స్టేట్స్ మధ్యలో. సో ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఫిజికల్ ఏదైతే ఉందో హెల్త్ ఇండెక్స్, ఇది మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి. ఒక కాంపిటేటివ్ ఫెడరలిజం, ఒక కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఇది ప్రమోట్ చేయడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది.